హలో ఫ్రెండ్స్, మరి మనం ప్రీవియస్ క్లాస్లో భాగంగా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సంఘ అంటే ఏంటి, సంగీతులు అంటే ఏంటి, బోధిసత్వస్ అంటే ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకోవడం జరిగింది. మరి దానికి కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్ మాట్లాడుకుంటే ఇక్కడ చూడండి, ఒక రాజైన రాజ్యమైన, ఒక మతమైన, ఒక దేవుడైన వాటి యొక్క ఉనికి అనేది తరువాత కాలాల్లో తెలియాలి అన్నా, వాటిపైన అవగాహన రావాలి అన్నా, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది భవిష్యత్ కాలాల్లో ఉన్నటువంటి ప్రజలకు తెలియాలి అన్నా, వీటిపైన మనకి ఇష్టం లేదా అయిష్టం అనే భావన కలగాలి అన్నా మనకి ప్రధానంగా ఉపయోగపడేది ఏంటి అంటే సాహిత్యం. మరి అలాంటి సాహిత్యం అనేది బౌద్ధ మతానికి ఎలా యూజ్ అయింది అనేది ఒకసారి మాట్లాడుకోవాలి. మరి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి సాహిత్యం అనగానే మీకు ముందు సంగీతులు అనేది గుర్తు రావాలి. ఇక్కడ బుద్ధుడి యొక్క పరినిర్వాణం జరిగిన తర్వాత ఈ బౌద్ధ మత సన్యాసులందరూ కూడా ఒక దగ్గర కూర్చొని కొన్ని డిస్కషన్స్ అనేవి పెట్టుకున్నారు. ఇప్పుడు బౌద్ధ మతాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలాంటి విధానాలు తేవాలి, ఎలాంటి మార్పులు చేయాలి, అలాగే బౌద్ధ మత ఉనికిని పెంచేలా సాహిత్యం అనేది ఎలా పెంపొందించాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకొని డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాటిని మనం సంగీతులు అని చెప్పేసి మాట్లాడుకుందాం. మరి ఇక్కడ ఈ సాహిత్యం అనేది ఏదైతే ఉందో చూడండి, సాహిత్యం, ఈ సాహిత్యం అనేది బౌద్ధ మతానికి సంబంధించి ప్రధానంగా పాలీ భాషలో రచించబడిందండి. ఇక్కడ బౌద్ధ మతం యొక్క ప్రచారం కానీ లేదంటే ప్రారంభంలో ఉన్నటువంటి సాహిత్యం కానీ పాలీ భాషలో జరిగింది. అయితే తర్వాత కాలాల్లో పాలీ, ప్రాకృతం ఇలాంటి భాషల యొక్క స్థానంలో సంస్కృతం అనేది పాపులర్ అవ్వడం వల్ల తర్వాత కాలంలో పాలీతో పాటు సంస్కృతంలో కూడా మనకి ఏంటంటే బౌద్ధ మత సాహిత్యం అనేది పెంపొందింది. ఇది సంస్కృతం అనేది చూడండి, మహాయానం హీనయానం డిఫరెన్సెస్ మాట్లాడుకునేటప్పుడు హీనయానం ఫాలో అయ్యే బౌద్ధ సన్యాసులు పాలీలో రచనలు చేసేవారిని, మహాయానం ఫాలో అయ్యే బౌద్ధ సన్యాసులు సంస్కృతంలో రచనలు చేశారని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ బౌద్ధ మత సాహిత్యం అనగానే మనకి ప్రధానంగా గుర్తు రావాల్సింది ఏంటి అంటే త్రిపీఠికాలు అన్నమాట. ఏంటంటే అవి త్రిపీఠికాలు. ఈ త్రిపీఠికాలు అనేవి ఏవైతే ఉన్నాయో బౌద్ధ మతానికి సంబంధించి ప్రధానమైన గ్రంథాలుగా వీటిని పరిగణించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా పాలీ భాషలో రచించబడడం జరిగింది. మరి ఈ త్రిపీఠికాలు అంటే ఏంటండి, వీటిని ఇంగ్లీష్లో మనం 3 baskets అని చెప్పేసి పిలుస్తామండి. 3 baskets. ఓకే, తెలుగులో అయితే బోర్లించిన 3 గంపలు అని చెప్పేసి చదువుతామండి. ఇక్కడ చూడండి, మరి ఈ త్రిపీఠికాలు అంటే ఏంటండి 3. ఆ 3 ఏంటి మరి? ఆ 3 చూసుకుంటే సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక. ఈ 3 పీఠికలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా హీనయానం మత శాఖకు చెందినవండి. ఏంటండి, హీనయానం బౌద్ధ మత శాఖకు చెందినవన్నమాట. మరి హీనయానాన్ని ఫాలో అయ్యే ప్రధానమైన వ్యక్తి అని చెప్పేసి ఎవరని అనుకున్నామండి? బుద్ధఘోషుడు. ఎవరండి? బుద్ధఘోష. చూడండి, ఇక్కడ ఈ బుద్ధఘోషుడు అనే ఎవరైతే ఉన్నారో ఈయన హీనయానాన్ని ఫాలో అయ్యేవాడు. ఈయన రాసినటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఏది అంటే విసుమగ్గ. ఏంటంటే అది విసుమగ్గ. అంటే దీన్నే మనం ఏమంటామంటే ద పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తామండి. చూడండి, హీనయానాన్ని ఫాలో అయ్యే ఇంపార్టెంట్ పర్సన్ బుద్ధఘోషుని పిలుస్తాము. ఆయన రాసినటువంటి ఇంపార్టెంట్ వర్క్ ఏంటి అంటే విసుమగ్గ. దాన్ని మనం ద పాత్ ఆఫ్ ప్యూరిఫికేషన్ అని చెప్పేసి పిలుస్తాం. అయితే వీటి కోసం మీకు అంటే సుత్త పీఠిక, వినయ పీఠిక, అభిధమ్మ పీఠిక కోసం సంగీతులు మాట్లాడుకునేటప్పుడు ఫస్ట్ సంగీతి అలాగే థర్డ్ సంగీతి అనేది ఏదైతే ఉందో వాటి విషయంలో వీటి కోసం మీకు ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కొత్తగా క్లాస్కి వస్తే ఆ ప్రీవియస్ క్లాస్ అనేది ఒకసారి రిఫర్ చేసుకోండి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, అయితే ఈ పీఠికలు అనేవి తర్వాత కాలంలో ప్రజలకు కొంచెం అందుబాటులో అంటే ఇంకా కొంచెం ఈజీగా అర్థం అవ్వాలి అనే ఒక ఉద్దేశంతో వీటిపైన కమెంటరీస్ అనేది రాయడం జరిగిందండి. కమెంటరీస్ అంటే తెలుగులో వ్యాఖ్యానాలు అని చెప్పేసి పిలుస్తాం. మరి వీటిపైన వ్యాఖ్యానాలు రాసింది ఎవరు అంటే కంప్లీట్గా బుద్ధఘోషుడు అండి.
ఈయన ఏం చేశాడంటే ప్రధానంగా ఈ 5th సెంచరీలో మనకేం చెప్పుకున్నాం, మహాయానం హీనయానం యొక్క ప్రభావం తగ్గి వాటి ప్లేస్లో వజ్రయానం అనేది వస్తుందని చెప్పేసి మాట్లాడుకున్నాం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ బుద్ధఘోషుడు ఏం చేస్తారంటే మన ఆగ్నేయాసియా దేశాలు ఏవైతే ఉన్నాయో అంటే శ్రీలంక, బర్మా, ఇవి వాటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హీనయానానికి సంబంధించిన కొన్ని బుక్స్ని తీసుకొచ్చి మళ్ళీ ఇండియాలో ఈ హీనయాన అనే శాఖను మళ్ళీ పెంపొందించడానికి ఈయన ప్రయత్నిస్తారనమాట. అలా ప్రయత్నించే భాగంలోనే ఈ త్రిపీఠికాలకు ఈయన ఏం చేస్తాడు అంటే వ్యాఖ్యానాలు అనేవి రాయడం జరుగుతుంది. మరి ఇక్కడ సుత్త పీఠిక అనేది ఏదైతే ఉందో దీన్ని మనం ఏమని చెప్పుకున్నామండి, దీన్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. వాటిని మనం నికయాలు అని చెప్పేసి పిలుస్తున్నామని చెప్తాము. మరి ఇక్కడ ఫస్ట్ది ఏంటి అంటే దిగనికయ. ఈ దిగనికయ పైన రాసినటువంటి వ్యాఖ్యానం ఏది అంటే సుమంగళ విలాసిని. ఏంటంటే అది సుమంగళ విలాసిని. అలాగే నెక్స్ట్ ఏంటంటే అంగుత్తర నికయ. ఈ అంగుత్తర నికయ పైన రాసింది ఏంటి అండి మనోరథ పురాణి. మనోరథ పురాణి. అలాగే నెక్స్ట్ ఏంటండి కుద్దక నికయ. ఈ కుద్దక నికయ పైన రాసిన బుక్ ఏంటి అండి పరముద్ధ జ్యోతిక. ఏంటండి అది పరముద్ధ జ్యోతిక. తర్వాత రాసింది ఏంటంటే సంయుక్త, అంటే సంయుక్త నికయ. దీనికి రాసింది ఏంటి అంటే శారద ప్రకాశిని. శారద ప్రకాశిని. అలాగే ఇంకోటి ఏంటండి మధ్యమ నికయ. ఈ మధ్యమ నికయ అనేది ఏదైతే ఉందో దీనిపైన రాసిన వ్యాఖ్యానం ఏంటి అంటే పాపంచ సుధామి. పాపంచ సుధామి. ఓకే, ఇవి సుత్తపీఠికలో ఉన్నటువంటి నికయాలకు సంబంధించిన వ్యాఖ్యానాలు. ఇవన్నీ కూడా బుద్ధఘోషుడే రాశాడు. మరి వినయపీఠికలో ఉన్నటువంటి భాగాలు అంటే వినయపీఠికి సంబంధించి వ్యాఖ్యానం ఏంటి అంటే చూడండి సామంత ప్రకాశిక. సామంత ప్రకాశిక అని చెప్పేసి పిలుస్తారండి దీన్ని. మరి అలాగే అభిధమ్మ పీఠిక పైన ఉన్నటువంటి వ్యాఖ్యానం ఏంటండి ఆల్రెడీ మీకు 3వ బౌద్ధ సంగీతి జరిగినప్పుడు అభిధమ్మ పీఠిక కోసం మాట్లాడుకునేటప్పుడు అక్కడే మెన్షన్ చేశాను. చూడండి అభిధమ్మ పీఠిక పైన ఉన్నటువంటి వ్యాఖ్యానం ఏది అంటే కమెంటరీ ఏది అంటే కథావత్తు ప్రకరణ అని చెప్పేసి పిలుస్తామండి. ఈ వ్యాఖ్యానాలన్నింటినీ కూడా బుద్ధఘోషుడే రచించడం జరిగింది. ఓకే, ఇది మనకేంటంటే ప్రధానంగా త్రిపీఠికాల కోసం మాట్లాడుకునేటప్పుడు. మరి తర్వాత చూడండి మిలింద పన్హా అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. అంటే అది కూడా హీనయానానికి సంబంధించిందే. మరి ఆ మిలింద పన్హా అనేది ఏదైతే ఉందో ఒకసారి చూడండి. మిలింద పన్హా. ఈ మిలింద పన్హా అనే బుక్ స్టోరీ తెలియాలంటే మనం గుప్తుల తర్వాత వాయవ్య భారతదేశాన్ని పరిపాలించినటువంటి కొంతమంది విదేశీ రాజ్యాలనే ఉంటాయి. అందులో ఇండో బ్యాక్ట్రియన్ లేదా ఇండో గ్రీకులు అని చెప్పేసి ఒక రాజ్యం ఉంటుంది. అందులో మీనాండర్ అని చెప్పేసి ఒక రాజు ఉంటారండి. ఎవరండి మీనాండర్. ఈ మీనాండర్ ఆస్థానంలోనే ఒక బౌద్ధ పండితుడైనటువంటి నాగసేనుడు అని ఒక వ్యక్తి ఉంటారండి. ఎవరండి నాగసేనుడు లేదా నాగసేన అని చెప్పేసి పిలుచుకున్నా పర్లేదు. అయితే ఇక్కడ ఒకరోజు ఏం చేస్తారంటే నాగసేన మీనాండర్ దగ్గరికి వెళ్ళి అయ్యా గురువుగారు మీరు ఇలా బౌద్ధ మతాన్ని స్వీకరించండి, అది మీకు ప్రశాంతతను అలాగే మీ జీవితానికి కొంత హాయిని ఇస్తుంది అని చెప్పేసి మన నాగసేనుడు మీనాండర్కి సజెషన్ ఇస్తారనమాట. అప్పుడు మీనాండర్ అవునా మరి అందులో ఉన్నటువంటి విషయాలు ఏంటి, అది నాకు ఎలా హాయిని ఇస్తుంది, ఎలా ప్రశాంతతను ఇస్తుంది, మరి అది అలా ఎందుకు అవుతుంది ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి మీనాండర్ మన నాగసేనుడికి క్వశ్చన్లు అనేది షూట్ చేస్తుంటారు. అప్పుడు నాగసేనుడు కూడా ప్రశాంతంగా ఆన్సర్స్ చెప్తూ ఉంటారు అనమాట. ఇలా ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దాన్ని ఒక బుక్గా రాయడం జరుగుతుంది అన్నమాట. ఎవరు నాగసేనుడు రాస్తారు. ఏంటండి ఈ ప్రశ్న జవాబు ఇలాంటి వాదోపవాదాలు అంటే ప్రశ్న జవాబుతో కూడినటువంటి సంభాషణ అనేది ఏదైతే ఉందో దానిని నాగసేనుడు ఒక బుక్గా రాయడం జరుగుతుంది. ఆ బుక్నే మనం మిలింద పన్హా అని చెప్పేసి పిలుస్తున్నాము. ఇదేంటండి బుక్కు ప్రశ్న జవాబుల సంభాషణ. సో అలా మీనాండర్ బౌద్ధ మతాన్ని స్వీకరించడం అనేది జరుగుతుందండి. మరి అలాగే ఇంకో బుక్ ఏంటి అంటే చూడండి
దివ్యవదన అని చెప్పేసి ఒక టిబెటన్ గ్రంథం అనేది ఉంటుందండి. ఏంటండి ఇది? టిబెట్ గ్రంథం. యాక్చువల్గా ఈ టిబెట్ గ్రంథాన్ని అంటే ఈ దివ్యవదన అనే బుక్ని రాసింది ఎవరో ఎగ్జాక్ట్ ఆథర్ అనేది తెలియదండి మనకి. సో ఇది నార్మల్గా గుర్తుంచుకోండి. తర్వాత సింహల గ్రంథాలు అని చెప్పేసి మనకి ఒక 4 ఉంటాయండి. ఏంటంటే సింహల గ్రంథాలు అంటే శ్రీలంకలో రచించబడినటువంటి బౌద్ధమత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం సింహల గ్రంథాలు అని చెప్పేసి పిలుస్తాము. మరి అవేంటి అండి? ఒకటి దీపవంశ. ఈ దీపవంశ అనేది ఏదైతే ఉందో దీనికి అంటే ఇది చాలా షార్ట్ స్టోరీ ఉంటుంది అనమాట. సో దీనికి ఎక్స్టెన్షన్గా మహావంశ అని చెప్పేసి ఒక బుక్ రాస్తారనమాట. అంటే దీనికి కొనసాగింపుగా రాసిన బుక్ ఏదండి? మహావంశ. ఇక్కడ దీపవంశ అనే బుక్ని ఎవరు రాశారో మనకు తెలియదు, అది ఒక అన్నోన్ ఆథర్. కానీ మహావంశని రాసిందని చెప్పేసి కొన్ని సోర్సెస్లో మనకి మహానామ అని చెప్పేసి ఒకరి పేరు వినిపిస్తుంది అనమాట. మరి ఈ మహానామ ఎవరు అండి? మీకు స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం. ఇప్పుడు గౌతమ్ బుద్ధుడు ఫస్ట్ సెరమనీ ఇచ్చేటప్పుడు ఒక 5 మంది వ్యక్తులకు టీచ్ చేయడం జరుగుతుందని చెప్పేసి అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే ఈ మహానామ. సో ఇలాంటి ఈ పర్సన్ మహావంశ అనే బుక్ను రాయడం జరుగుతుంది. తర్వాత ఈ మహావంశ అనేది తర్వాత మిగతా వారికి ఇంకా ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి దీనిపైన ఒక కామెంటరీ అనేది రాయడం జరుగుతుంది. ఆ కామెంటరీ అంటే మహావంశ పైన రాసినటువంటి వ్యాఖ్యానం ఏది అంటే వంశతపకాశిని. ఏంటంటే అది వంశతపకాశిని. ఓకే. తర్వాత 4వ బుక్ ఏంటంటే కులవంశ. సో ఇవన్నీ కూడా శ్రీలంకలో రచించబడినటువంటి ప్రధానమైనటువంటి గ్రంథాలు అన్నమాట. ఓకే. అయితే చూడండి ఇక్కడ ఇవన్నీ ఏంటి అంటే మనకి హీనయానానికి సంబంధించినటువంటి గ్రంథాలు అన్నమాట. మరి మహాయానానికి సంబంధించిన గ్రంథాలు ఏవైనా ఉన్నాయా సార్ అంటే ఉన్నాయండి. సో అవి ఏంటి అనేది ఒకసారి చూస్తే చూడండి, మహాయానానికి సంబంధించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సాధారణంగా మనకి సంస్కృతంలో రచించడం జరుగుతుందండి. అందులో అండి సంస్కృతంలో. మరి మహాయానాన్ని ఫాలో అయినటువంటి ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు అంటే మనకు గుర్తొచ్చే పర్సన్ ఆచార్య నాగార్జునుడు. ఎవరండి? ఆచార్య నాగార్జునుడు. ఓకే. చూడండి ఇక్కడ ఆచార్య నాగార్జునుడు అనే ఆయన ఎవరైతే ఉన్నారో ఈయన మన ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడేనండి. ఏంటండి? ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడు. ఆంధ్రాలో గుంటూరులో ఎక్కడండి? గుంటూరులో వెదలి అని చెప్పేసి ఒక గ్రామం ఉంటుందండి. ఈ వెదలి అనే గ్రామంలో బ్రాహ్మణ కుటుంబానికి జన్మించడం జరుగుతుందండి. ఏంటంటే ఇది బ్రాహ్మణ కుటుంబం. మరి ఈ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినవాడికి ఏంటి అంటే మరి బౌద్ధ మతంతో ఎలా సంబంధం సార్ అంటే యాక్చువల్గా ఆచార్య నాగార్జునుడు ప్రథమంలో బ్రాహ్మణుడు అయినప్పటికీ తర్వాత కాలంలో ఏం చేస్తారంటే బౌద్ధ మతానికి షిఫ్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ఈ ఆచార్య నాగార్జునుడు మనకి సాధారణంగా మీకు యజ్ఞశ్రీ శాతకర్ణి అని చెప్పేసి ఒక ఆయన ఉంటారండి. మనకి 27వ శాతవాహన రాజు అనమాట. ఎవరు? 27వ శాతవాహన రాజు. 27వ శాతవాహన రాజు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి అనమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి. సో చూడండి ఈయనకి కొంచెం మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది అనమాట. అయితే మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మాట్లాడుకునేటప్పుడు శాతవాహనులు అనే ఒక టాపిక్ వస్తుంది. అక్కడ వీళ్ళకి సంబంధించిన కంప్లీట్ సినిమా అనేది మీకు చూపిస్తాను. సో కంగారు పడదు, ఇక్కడ జస్ట్ ఈ పాయింట్ గుర్తుంచుకోండి అంతే. ఓకే. ఇక్కడ ఆచార్య నాగార్జున ఎవరైతే ఉన్నారో మరి ఈ ఆచార్య నాగార్జునకి ఏమైనా బిరుదులు ఉన్నాయి. ఏంటి అవి అంటే ఈయన మనము ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? ఇండియన్ ఐన్స్టీన్. అలాగే ఇండియన్ మార్టిన్ లూథర్. తర్వాత 2వ బుద్ధుడు లేదా 2వ తథాగతుడు. మాధ్యమికవాద, అలాగే శూన్యవాద, వీటి యొక్క రూపకర్త అన్నమాట ఈయన. ఎవరు? ఆచార్య నాగార్జునుడు.
సో ఇలా ఈయన్ని సంబోధించడం జరుగుతుంది. మరి ఆచార్య నాగార్జునుడు మహాయానానికి సంబంధించినటువంటి ప్రధానమైన రచనలు ఏమేమి చేశాడండి ఒకసారి చూడండి. ఇక్కడ లలిత విస్తార అని చెప్పేసి ఒక బుక్ ఉంటుందండి. ఏంటంటే లలిత విస్తార, ఇది బుద్ధుని యొక్క జీవితానికి సంబంధించి ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే ఆయనకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇక్కడ ఈ లలిత విస్తార అని చెప్పేసి ఈ బుక్లో దొరుకుతుందండి మనకి. మరి ఈ బుక్ అయితే ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే దీన్ని మహాయానానికి సంబంధించి దీన్ని బైబిల్గా ఫీల్ అవుతారండి. దీన్ని ఏంటంటే మహాయానానికి సంబంధించి బైబిల్ అని చెప్పేసి దీన్ని డిఫైన్ చేయడం జరుగుతుంది. మరి ఇదే బుక్ని ఈ బుక్ని బేస్ చేసుకొని ద గ్రేట్ రెనౌన్షియేషన్ అని చెప్పేసి ఒక బుక్ అనేది రాయడం జరుగుతుందండి. ఏంటండి ద గ్రేట్ రెనౌన్షియేషన్. మరి ఈ బుక్ రాసింది ఎవరండి ఈ బుక్ రాసింది ఎవరంటే ఎడ్విన్ ఆర్నాల్డ్. ఎవరండి? ఎడ్విన్ ఆర్నాల్డ్ అనమాట. సో ఈయన ఈ బుక్లో ఏమని మెన్షన్ చేశాడండి, మన గౌతమ్ బుద్ధుడిని ద లైట్ ఆఫ్ ఏషియా అని చెప్పేసి రెఫర్ చేయడం జరిగింది ఈ బుక్లో. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇంకా ఈ లలిత విస్తార అనే పుస్తకంలో మన గౌతమ బుద్ధుడిని ఏమని సంబోధించారంటే నారాయణ మహాపురుష్ అని చెప్పేసి పిలిచారండి. ఏమన్నారండి? నారాయణ మహాపురుష్ అని చెప్పేసి పిలవడం జరిగిందనమాట. తర్వాత రెండు బుక్ ఏంటండి, కరాంద వ్యూహ అనే ఈ బుక్లో మనకి ఏం చెప్పడం జరుగుతుంది అంటే అవలోకితేశ్వర అనే బోధిసత్వుడు ఉన్నాడు కదండి. ఎవరండి? అవలోకితేశ్వర అనే బోధిసత్వుడి గురించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బుక్లో ఉంటుందండి. అవలోకితేశ్వర అనే బోధిసత్వుడు ఎవరైతే ఉన్నారో ఈయన కోసం మీకు ప్రీవియస్ క్లాస్లో బోధిసత్వాస్ అని చెప్పేసి ఒక టాపిక్ పెట్టి అందులో ఉన్నటువంటి 8 బోధిసత్వుల గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ఒకవేళ ఎవరైనా కొత్తగా ఉంటే ఆ క్లాస్ని రిఫర్ చేసుకోండి. సో ఇక్కడ అవలోకితేశ్వరుడు అనేవారు ఎవరైతే ఉంటారో ఈయన పద్మం లేదా తామర అనే వస్తువును పట్టుకుని ఉంటారు కాబట్టి ఈయన పద్మపాణిగా కూడా సంబోధించడం జరుగుతుంది. మరి ఈయనకు సంబంధించిన పెయింటింగ్స్ అనేవి మనకి అజంతా గుహలు ఏవైతే ఉన్నాయో వాటిలో మెన్షన్ చేయడం జరిగిందని కూడా చెప్పేసి మాట్లాడుకున్నాం. ఓకే, అది కరాంద వ్యూహ. తర్వాత మూడోది ఏంటి అంటే అమితాభ వ్యూహ. మరి తర్వాత మూడోది ఏంటి అంటే సుభావతి వ్యూహ. ఏంటంటే అది సుభావతి వ్యూహ లేదా కొన్ని సోర్సెస్లో సుఖావతి వ్యూహ అని కూడా ఉంటుంది. ఇది ఏంటి అంటే అమితాభ అని చెప్పేసి బుద్ధుడికి ఒక రూపం ఉంటుంది అన్నమాట. సో ఈ అమితాభ అని చెప్పేసి ఏదైతే ఉందో దీనికోసం మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. అసలు ఏంటి అమితాభ, ఏంటి ఈ సుభావతి అంటే సాధారణంగా బౌద్ధమత సన్యాసులకు సంబంధించి స్వర్గం లాంటి ఒక ప్లేస్ అనేది ఉంటుందండి. దాన్ని మనకి ఏమంటారంటే సుఖావతి లేదా సుభావతి అని పిలుస్తారు. ఈ స్వర్గానికి అంటే ఈ స్వభావతికి హెడ్ ఎవరంటే ఈ అమితాభుడు. మరి ఈ అమితాభుడు ఒక ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్తో అంటే చాలా ఎక్కువ సంతోషంతో ఒక నాట్య భంగిమలో అంటే డ్యాన్సింగ్ పొజిషన్లో ఈయన ఉండడం జరుగుతుంది. ఎవరు? అమితాభ. ఓకే, తర్వాత మరి నాలుగోది ఏంటి అంటే సుధర్మ పుండరీక. ఏంటంటే అది సుధర్మ పుండరీక. ఈ పుస్తకంలో ఏంటి అంటే మహాయాన బౌద్ధతత్వం అనేది ఏదైతే ఉందో అంటే మహాయాన ఫిలాసఫీ అనేది ఏదైతే ఉందో దానికోసం మనకి ఈ పుస్తకంలో మనకి మెన్షన్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, మరి అలాగే ఆచార్య నాగార్జున చేసినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం. సో వాటిలో కొన్నింటిని ఇక్కడ మాట్లాడుకుందామండి. చూడండి, రసరత్నాకర, అలాగే ఆరోగ్య మంజరి, ప్రజ్ఞాపారమిత శాస్త్ర, తర్వాత మాధ్యమికవాద, అలాగే సుహృల్లేఖ,
ఇవి మనకి ప్రధానంగా ఏంటి అంటే ఆచార్య నాగార్జునుడు సంస్కృతంలో రచించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ అనమాట. మనం ఆచార్య నాగార్జునుడు కోసం ఆంధ్రప్రదేశ్ హిస్టరీ మాట్లాడుకునేటప్పుడు ఇంకా చాలా బుక్స్ అనేవి యాడ్ అవుతాయండి. అలాగే ఇంకా చాలా హిస్టరీ అనేది దీనికోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. మరి మహాయానాన్ని ఫాలో అయినటువంటి ఇంకో వ్యక్తి ఎవరు అంటే అశ్వఘోషుడు. ఓకే, ఎవరండి? అశ్వఘోషుడు. ఈ అశ్వఘోషుడు అనగానే మన మైండ్లోకి వచ్చే ఫస్ట్ బుక్ ఏది అండి? బుద్ధ చరిత. ఏంటండి అది? బుద్ధ చరిత. ఓకే, సాధారణంగా అశ్వఘోషుడు మహాయాన బౌద్ధాన్నే ఫాలో అవుతారు కాబట్టి ఈయన రచనలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. అయితే మహాయానం సంస్కృతంలోనే ఎందుకు చేస్తారు సార్ అంటే సాధారణంగా చూడండి, ఒకసారి వినండి. ఇప్పుడు మనకి మహాయానాన్ని ఫాలో అయ్యే బౌద్ధ సన్యాసులు అనేవాళ్ళు ఏమని ఆలోచిస్తారు? ఈ బౌద్ధ సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్పులు చేయాలి. ఎందుకు మార్పులు చేయాలి అంటే భవిష్యత్ కాలంలో వచ్చేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అనుగుణంగా కొన్ని మార్పులు అనేవి జరిగితే వాళ్ళు ఈ మతాన్ని అవలంబించడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఏంటంటే మార్పులు చేయడం జరుగుతుంది. మరి స్టార్టింగ్లో ఉన్నటువంటి ప్రాకృతం కానీ తర్వాత పాలి కానీ కొంతకాలానికి ఏమవుతుందంటే వాటి యొక్క ప్రభావం తగ్గి వాటి ప్లేస్ సంస్కృతం డామినెన్స్ అనేది పెరుగుతుందన్నమాట. అంటే తర్వాత వచ్చే రాజ్యాలన్నీ కూడా వాటి యొక్క రాజభాషగా కానీ లేదంటే సామాన్య ప్రజల భాషగా కానీ సంస్కృతాన్ని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో మరి మహాయానంలో వచ్చే వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఈ సంస్కృత భాషలోనే రచన చేయడం జరుగుతుంది. అందుకే మహాయానాన్ని ఫాలో అయ్యే ఏ పర్సన్ అయినా కూడా ఏదైనా బుక్ రాస్తే అది సాంస్క్రిట్ బుక్లో రాయడం అనేది జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఈ బుద్ధ చరిత్ర రాసినటువంటి అశ్వఘోషుడిని మనం ఏమంటామంటే ఇండియన్ మిల్టన్ అని చెప్పేసి పిలుస్తామండి. ఏమంటామండి? ఇండియన్ మిల్టన్. ఓకే, ఇది గుర్తుంచుకోండి. అయితే ఈయన బుద్ధ చరిత్ర ఒకటి రాసాడా? కాదు. బుద్ధ చరిత్రతో పాటు ఇంకేం రాశాడండి? సౌందరనందనం, 3 సారీపుత్ర ప్రకరణం. ఏమండి ఇది? సారీపుత్ర ప్రకరణం. ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడి నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే ఈ 3 బుక్స్తో పాటు ఇంకొక ఎడిషనల్గా ఒక బుక్ ఇస్తారు. ఈ 4 కూడా అశ్వఘోషుడికి రిలేషన్ లేని బుక్ ఏరియా అని అంటాడు. సో మనం ఈ 3 కూడా తెలుసుకోవాలి. ఈ 3 ఇంపార్టెంట్. మరి అశ్వఘోషుడు అంటే ఇంకో పాయింట్ గుర్తు రావాలండి మీకు. ఈ 4వ బౌద్ధ సంగీతం అనేది ఏదైతే ఉందో అంటే 4వ బౌద్ధ సంగీతం అనేది ఎప్పుడు జరిగిందండి? 1st century AD కాశ్మీర్లోని కుందనవనంలో కనిష్కుడు వసుమిత్రుడు అధ్యక్షుడిగా, అశ్వఘోషుడు ఉపాధ్యక్షుడిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అక్కడే మనకి బౌద్ధ మతంలో రెండోసారి చీలిక అనేది వస్తుంది. అక్కడ ఏర్పడిన చీలికలో 2 వర్గాలు ఏంటి? హీనయానం, మహాయానం. ఓకే, ఈజ్ దట్ క్లియర్? ఓకే, అదే అండి మరి ఈరోజు క్లాసు. ఈరోజు మనం జస్ట్ లిటరేచర్ కోసం మాట్లాడుకోవడం జరిగింది. మనకి రేపటి క్లాస్లో ఈ బౌద్ధ మతానికి సంబంధించిన ఆర్కిటెక్చర్ అనేది ఎలాగ ఉంటుంది, అలాగే బౌద్ధ మతం యొక్క స్ప్రెడ్డింగ్లో వివిధ రాజులు ఎలాంటి రోల్ అనేది ప్లే చేశారు, అలాగే బౌద్ధ మతం యొక్క డిక్లైన్ అంటే పతనం అనేది ఎలా సంభవించింది అని చెప్పేసి రేపటి క్లాస్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.